హయత్నగర్లో ఓ మహిళ భర్త వేధింపులు తాళలేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లింది. ఫిర్యాదులో మహిళ ఫోన్ నెంబర్ తీసుకుని ఎస్ఐ సైదులు తరచూ ఫోన్ చేసి వేధిస్తున్నాడని మహిళ ఆరోపిస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మీ ఇంటికి వస్తానంటూ ఆమె భర్తపై కేసు నమోదు చేయాలంటే తన కోరిక తీర్చాలంటూ వాట్సాప్ కాల్స్ చేసి వేధిస్తున్నట్టు మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. గత 40 రోజులుగా ఇలా వేధిస్తున్న ఎస్ఐ సైదులపై రాచకొండ కమిషనర్ సుధీర్ బాబుకు ఫిర్యాదు చేసింది. చట్టరీత్యా ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని వేడుకుంటోంది. అక్కడ సిఐ నారస్ సార్ సైదుల్ సార్ చూసుకుంటారమ్మా, ఎస్ఐ సైదుల్ సార్ చూస్తారు మీ కేసు, ఇక్కడ నా పరిధిలో కాదు అని చెప్పేసి సార్ ఆయనకు అప్పచెప్పారు. ఆయన డే 1 నుంచి కేసు తీసుకుంటున్నాడు, కానీ నాకు ఎటువంటి న్యాయం అయితే ఫస్ట్ నుంచి చేయలేదు. ఏదో వెళ్తున్నాను వస్తున్నాను మాట్లాడుతున్నాను అవుతుంది సార్. అమ్మ కారు విషయమై అమ్మ కారు విషయంలో తను రికవరీ చేయించి ఇచ్చారు కారు, బట్ ఈఎంఐలు రాలేదు, ఓన్లీ కారు ఒకటి ఇప్పించారు. ఇప్పించిన తర్వాత అమ్మ మీ కారు వచ్చింది కదా, నేను ప్రభాకర్ సార్తో చెప్పారా మీకు అమౌంట్ అన్నారు. సరే సార్ చెప్పండి ఎంత ఇవ్వాలని అంటే, అమౌంట్ వద్దమ్మా నాకు, నువ్వు గౌడమ్మ ఇవి కాబట్టి నాకు అమౌంట్ వద్దు, నాకు కమిట్మెంట్ కావాలి, ఒక రోజు వస్తాను ఇంటికి అనేసి మాట్లాడారు. సార్ నాకు ఇంతవరకు నాకు రికవరీ ఇంకా ఏం అవ్వలేదు, గోల్డ్ అవ్వలేదు, అమౌంట్ అవ్వలేదు, ఇంతవరకు మా ఇద్దరి మధ్య ఇంకా తేల్చి చెప్పలేదు, మళ్ళీ మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు ఏం సార్ ఇదని అడిగాను. సరే అమ్మ నువ్వు వెళ్ళి మాట్లాడతాను అన్నాడు. నెక్స్ట్ డే కాల్ చేశాడు, పిల్లలు వెళ్ళారా, ఇంట్లో ఎవరు లేరా, ఇంట్లో ఉన్నావా అని కూడా చాటింగ్ చేశాడు. అది కూడా నేను సిపి కానీ తర్వాత మన సిఐ సైదుల్ సిఐ నారస్ సార్ కానీ పెట్టాను, నేను ప్రూఫ్ చూసారు, వాళ్ళు కూడా అడిగారు నన్ను, నేను యాక్సెప్ట్ చేయలేదు, నేను సిపికి కంప్లైంట్ ఇచ్చుకున్నాను సార్, నాకు ఫర్దర్గా న్యాయం జరగాలని చూస్తున్నా. అంతలోపే వీళ్ళు సిఐ నారస్ సార్ ఆఫీస్కి రమ్మ ఒకసారి మాట్లాడతాను అని నిన్న నైట్ అన్నారు సార్. నైట్ స్టేషన్ నుంచి వచ్చాను నేను. అంతలోపే మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు నా పర్సనల్ విషయాలన్నీ మాట్లాడుతున్నారు. విషయం అయితే ఇది విత్ ప్రూఫ్స్ సహా నా దగ్గర ఉన్నాయి, ఇది జెన్యూన్, నాకు ఎవరి మీద ఎటువంటి గర్జ్ లేదు, చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు నా భర్త చేసిన అన్యాయానికి దాని గురించి ఫైట్ చేస్తున్నాను, అంతవరకు ఇంకేం లేదు. టార్చర్ చేసి వెళ్ళిపోయాడు నీ భర్త అనేసి వేస్తున్నారు. ఏ టార్చర్, ఆడిది మొగాడిని టార్చర్ చేస్తుందా, మొగాడు ఆడదాన్ని టార్చర్ చేస్తున్నారని నాకు అర్థం కాదు. అదే సార్ వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి, ఎస్ఐ సార్ కానీ సిఐ సార్ కానీ ఎందుకు ఇలా అనవసరంగా ప్రచారం చేస్తున్నారు, నా పర్సనల్ తీసుకొచ్చి ఎందుకు మీడియాలో పెడుతున్నారు, ఇది ఎంత దూరం వెళ్తుందో వెళ్ళని నేను కూడా ఫైట్ చేయాలని అనుకుంటున్నాను సార్.